గంజాయికి కళ్ళెం వేయడం పోలీసులకు పెద్ద సవాల్గానే మారింది. కొందరు గుట్టు చప్పుడు కాకుండా అక్రమ రవాణాతో రెచ్చిపోతుంటే మరికొందరు ఏకంగా గంజాయిని సేవించి మత్తులో రచ్చరచ్చ చేస్తున్నారు. 2 రోజుల క్రితం ఓ గంజాయి బ్యాచ్ హైదరాబాద్ నడి రోడ్డుపై హల్చల్ చేసింది. ఇక ఇప్పుడు పక్క రాష్ట్రం కర్ణాటక నుంచి కొందరు భారీగా గంజాయిని మన రాష్ట్రానికి తరలించి బిజినెస్ చేస్తున్నారు. ఈ గుట్టు బట్టబయలైంది. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మన్నిగూడలో గంజాయి కలకలం రేగింది. గంజాయి తరలిస్తున్న వారున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఓ గ్యాంగ్ వారి చేతికి చిక్కింది. మన్నిగూడ సమీపంలోని ఎన్కపల్లి వద్ద కారులో గంజాయి తరలిస్తున్న 3 యువకులను పోలీసులు వెంటాడారు. వీరిలో 2 చిక్కగా ఒకరు పరారయ్యారు. వారి వద్ద నుండి 1 కేజీకి పైగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అయితే ఈ గ్యాంగ్ కర్ణాటక రాష్ట్రం బీదర్ నుండి పెద్ద మొత్తంలో గంజాయి తీసుకొచ్చి చిన్న ప్యాకెట్లలో దాన్ని ప్యాక్ చేసి వికారాబాద్ పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు తమ విచారణలో తేలిందని పరిగి డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. 2 నిందితులను రిమాండ్కు తరలించగా పరారీలో ఉన్న వ్యక్తి కోసం గాలిస్తున్నామన్నారు పరిగి డీఎస్పీ శ్రీనివాస్. మేము వెహికల్ చెకింగ్ చేస్తుండగా చెనగముల ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బందితో పాటుగా ఎన్కేపల్లి ఏరియాలో వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక కారు, అందులో 3 వ్యక్తులు అనుమానాస్పదంగా రావడం జరిగింది. వాళ్ళని చెక్ చేస్తున్న క్రమంలో ఒక వ్యక్తి పారిపోవడం, 2ని పట్టుకొని ఆ కారులో చెక్ చేస్తే అందులో 1 కేజీ పైన గంజాయి వారి దగ్గర దొరికింది. వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి గంజాయిని, కారుని, సెల్ ఫోన్స్ని సీజ్ చేయడం జరిగింది. వాళ్ళని రిమాండ్కి తరలించడానికి ఏర్పాటు చేస్తాం. వీళ్ళు బీదర్ కర్ణాటక నుండి కొనుక్కొని ఇక్కడ ఎక్కువ రేట్లకు అందరికి అమ్మడానికి ప్రయత్నం చేస్తున్న క్రమంలో తీసుకొని వస్తున్నారు.